Hello everyone, welcome back to our YouTube channel Srigaru Muchatlu. So ఈ మధ్యలో అన్ని స్పెషల్ వ్లాగ్స్ చేస్తున్నాయి. సో ఇది కూడా ఒక స్పెషల్ వ్లాగ్, కానీ ఇంట్రో ఇవ్వాలి. ఈ వ్లాగ్ ఏంటో చెప్పాలంటే నాకు చాలా భయం అవుతుంది. మీరు తిట్టుకుంటారు, ఫస్ట్ పక్కా తిట్టుకుంటారు. సో నాకు అందుకే భయం అవుతుంది. అండ్ ఫస్ట్ చెప్తాను ఈ వ్లాగ్ లేదు గైస్. రేపు ఈరోజు 25th జూన్, అంటే రేపు జూన్, ఈరోజు 25th జూన్, రేపు 26th జూన్. అంటే మా పెళ్ళయి 6 months, ఆల్రెడీ హాఫ్ ఇయర్ వచ్చేసినాము. అసలు ఇట్లా ఏమంటారు, కళ్ళు మూస్తే అసలు పోయి గడిచిపోయినాయి, చాలా క్విక్గా అయిపోయినాయి అనమాట డేస్. సో ఈ బ్లాగ్ ఏంటంటే మా హాఫ్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అంటే మీరు ఏం పెద్దగా ఊహించుకోకండి, ఏదో జస్ట్ నార్మల్గా. ఎందుకంటే రేపు తనకి ఆఫీస్ ఉంది, నాకు ఆఫీస్ ఉంది. అండ్ అంతే, నేను సాటర్డే మా ఇంటికి వెళ్ళిపోతున్నా, ఎందుకంటే ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి. యాక్చువల్గా మమ్మీ నన్ను ఈరోజే వచ్చేసేయమన్నారు, ఒకసారి నిన్ననే వచ్చేసేయమన్నారు, కానీ రేపు కొంచెం మంచి ఇద్దరం టైం స్పెండ్ చేసి వెళ్దాం అనేసి సాటర్డే వెళ్తున్నాను అనమాట. సో వెళ్ళిపోతుంది, హ్యాపీగా ఉంటాను. నిజంగా హ్యాపీగా ఉన్నాడు గైస్. నేను మా మమ్మీ ఫోన్ చేసిన కాంచి ఎన్నిసార్లు అవుతున్నాను, నేను వెళ్ళడానికి ఏమైనా బాధ అవుతుందా అంటే నిజంగా అవుతుందా? ఇది యాక్టింగ్ సార్, ఇది నిజమైన యాక్టింగ్. నిజం చెప్తాను, బాధ అవుతున్నా, ఇది నిజమైన యాక్టింగ్, ఏం మిస్ అవ్వట్లేదు, నాకు అర్థమవుతుంది. కానీ సో అదనమాట, ఆషాఢంకి ఇంటికి వెళ్ళిపోతున్నా కాబట్టి కొంచెం ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం అనేసి. అండ్ అంతే, మా హాఫ్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా ఇవి చూసేయండి. సో ఇప్పుడు పాయింట్లోకి వస్తా. మీరు అందరూ నన్ను తిట్టుకుంటే చాలు, తెలుసు అక్క హాఫ్ ఇయర్ అయిపోయింది, నువ్వు ఇంకా పెళ్లి వీడియోస్ పెడుతున్నావా అని. కానీ నిజం చెప్తాను, నేను ఎంత కష్టపడుతున్నాను ఆనెస్ట్గా గైస్. నేను ఎమ్మటే బిఫోర్ వెడ్డింగ్ పెడదాం అనుకున్నా, ఆల్రెడీ మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎవరైనా మిస్ అయి ఉంటే వీడియో కింద ట్యాగ్ చేస్తా, చెక్ చేయండి. సో వెడ్డింగ్ ముందు ఈ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, ఆఫీస్ వర్క్ అస్సలు దొరకలేదు. వెడ్డింగ్ అయిపోగానే చెప్పేశాను కదా, హెల్త్ ఇష్యూ వల్ల లాస్ట్ 2 months నుంచి ఎంత కష్టపడుతున్నానంటే, ఇంటి పని, వంట పని, ఆఫీస్ వర్క్, యూట్యూబ్ వర్క్. నాకైతే హార్డ్లీ నేను ఒక డేలో 5 hours అంతే, 5 hours 6 hours కూడా పడుకుంటలేను సరిగా. ఎడిటింగ్స్, ఆఫీస్ వర్క్ నాకు నిజంగా హెల్త్గా అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ మనం సంగీత్ దాకా వచ్చేసినాము, చాలా క్విక్గా. మోస్ట్లీ ఇంకా హల్దీ పెళ్ళి ఉంది, అంతే ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తా. సో తిట్టుకోకండి ప్లీజ్, ఎందుకంటే మా సెలబ్రేషన్స్ కదా. మళ్ళీ మీరు అక్క పెట్టవా వీడియోస్ అంటే నాకు ప్రెషర్ అవుతుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో ఇప్పుడైతే మేము ఎటు వెళ్తున్నామంటే మెహందీ తెచ్చుకోవడానికి, ఎందుకంటే తినతో మెహందీ పెట్టించుకోవాలని నా కోరిక. ఇక్కడ గోరింటాకు దొరకదు కదా, సో కోన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఈరోజు మెహందీ పెట్టేసుకున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. తొందరగా లేట్ అవుతుంది. నువ్వు ఎందుకు అట్లా యాక్టింగ్ చేస్తున్నావు? కెమెరా ఆన్ చేయగానే యాక్టింగ్ చేస్తున్నాడు. ఆల్రెడీ వాళ్ళందరికీ తెలిసిపోయింది నువ్వేం సైలెంట్ కాదని, బ్రైట్ టు బి వీడియో చూసాక. గైస్ ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? 9:30. ఇప్పుడు వెళ్తున్నాం మేము బయటికి కోన్ తెచ్చుకోవడానికి. అలా ఉంటుంది అనమాట మా టైమింగ్. ఆల్రెడీ లేట్ అయిపోయింది. చలో, ఇది నా ముగ్గు, ఆల్రెడీ ఖరాబ్ అయిపోయిన ముగ్గు. రేపు మార్నింగ్ కొత్త ముగ్గు వేస్తా, అప్పుడు మళ్ళీ చూపిస్తా. ఫస్ట్ అయితే రత్నదీప్కి వెళ్ళిపోయాం, కానీ గ్రాసరీస్ ఇంకా కోన్ తీసుకుందామని. యాక్చువల్గా నాకు గోరింటాకు పెట్టుకోవాలని ఉండే, కానీ అక్కడ గోరింటాకు దొరకలేదనమాట. సో అందుకే కోన్ తీసేసుకున్నాను. ఈ వ్లాగ్లో మోస్ట్లీ వాయిస్ ఓవర్ కంటే రియల్ టైం వాయిస్ పెట్టడానికి చాలా ట్రై చేసిస్తాను. అండ్ మీ అందరికీ ముందే చెప్పేసిన, ఈ వ్లాగ్లో మీకు అంత ఇన్ఫర్మేటివ్గా అయితే ఏమి ఉండదు, ఇది ఒక నార్మల్ వ్లాగ్ అనమాట. కానీ రికార్డ్ చేసి మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. అండ్ ఇలాంటి వ్లాగ్స్ మీకు నచ్చుతాయో లేవో చెప్పండి, ఫ్యూచర్లో ప్లాన్ చేయాలో లేదో చూద్దాము. సో కోన్ కూడా తీసేసుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మెహందీ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. అప్పటికే చాలా లేట్ అయిందనమాట. అండ్ కొంచెం చిన్న వర్షం కూడా స్టార్ట్ అయింది మేము వెళ్తుంటే.
ఫస్ట్ వన్ గైస్, కనిపిస్తుందో లేదో పక్కన పెడతాను. కెమికల్ నిజమే నాకు తీసుకొచ్చి పెడతాను అనుకున్నావా? ఇది కెమికల్ అదే ఉంటుంది మరి. లేదు కన్నయ్య సర్కిల్ మంచిగా వేయచ్చు కదా. కాదు ఇప్పుడు దీంట్లో నింపనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ సెంటర్లో వేయలేదు, వేసినా ఇంకేంది సెంటర్ ఇటుకొస్తకు వచ్చింది అది. ఇదైతే నాకు సర్కిల్ లెక్క కనిపించట్లేదు, ఎగ్ షేప్ లెక్క కనిపిస్తుంది. డిజైన్ మంచిగా వేస్తున్నా కదా. డిజైన్ మంచిగా వేస్తున్నావా? సర్లే నీకోసం వీడియో తీస్తా. ఇప్పటిదాకా నేను వీడియో తీసి ఇప్పుడే స్టాప్ చేసిన అనమాట. చెప్తున్నాడు డిజైన్ మంచిగా వేస్తా ఇప్పుడు వీడియో అంట. ఇదే మా ఆయన వేసిన డిజైన్. వావ్ అమేజింగ్. ఏంది చాలు? అయ్యో చిన్నగా ఉంది, చెయ్యి ఎంత పెద్దగా ఉంది, మధ్యలో డిజైన్ ఎంత చిన్నగా ఉంది. చామంతి, బంతి పూలు, మల్లెపూలు అన్నీ, కనకాంబరాలు. సీ దిస్ క్యూట్ లిటిల్ ఫ్లవర్. కానీ ఫ్లవర్స్ పేరేంటి చెప్పు. ఆ 2 ఫ్లవర్స్ పేరేంటి? కనకాంబరం. ఎందుకని అయింది అక్కడికి వెళ్ళి ఎవరైనా రోజ్ ఫ్లవర్ అని చెప్తారు కానీ కనకాంబరం మాత్రం అట్లా ఉంటుందా? నా హ్యాండ్ ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ అయిపోయింది, ఎక్స్పెరిమెంట్ చేసే ప్లేస్ అయిపోయింది. ఎప్పుడైనా వేసావా మెహందీ? అవును గైస్, పాపం నేను ఎప్పుడు మెహందీ పెట్టుకొని అట్లీస్ట్ హ్యాండ్స్ కూడా దగ్గరికి రానియాడు. ఈరోజు నా కోసం మెహందీ వేస్తున్నాడు. యూ చేంజ్డ్ కన్నయ్య, యూ చేంజ్డ్. ఇదేమో నా ఫైనల్ మెహందీ డిజైన్. నాకు తెలిసి చూడడానికి అంత బాగుండకపోవచ్చు, కానీ నా మనసుకి మాత్రం చాలా నచ్చిందనమాట. అసలు మెహందీ స్మెల్లే పడని మా హస్బెండ్ నా కోసం కొని పెట్టారు కదా, సో చాలా హ్యాపీ మూమెంట్. ఆషాఢంలో ఫస్ట్ టైం మా హస్బెండ్తో పెట్టించుకున్నా కాబట్టి నేను ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోతున్నా, కానీ తనతో ఎలా అయినా పెట్టించుకోవాలని పెట్టించుకొని వెళ్ళా అనమాట. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇప్పుడే లేచిన. అంటే నేను 4కి లేద్దాం అనుకున్నా, బట్ 5:50 ఆ టైంకి లేచిన అనమాట. అస్సలు లేవలేకపోయినా. క్విక్గా బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు మెనూ ఏంటంటే లంచ్లోకి మష్రూమ్ పలావ్, ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఉత్తప్పం, తర్వాత ఒక స్వీట్ సేమియా ఆర్ కేసర్ ఏదో ఒకటి చేయాలన్నమాట. ఇదంతా కూడా క్విక్గా 1 అవర్లో చేయాలి, ఎందుకంటే చేసి మళ్ళీ పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మా సాయి 8:30 వరకు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. తను ఇంకా లేవలేదు. నాకన్నా అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో ఒక 1 అవర్ రెస్ట్ దొరుకుతుంది, దానికి అది కూడా దొరకదు అనమాట. సో అందుకే తను పడుకుంటున్నాను. ఈ లోపు నేను ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలి, లైక్ ఏ సూపర్ ఉమెన్. నేనైతే నా పెళ్లి తర్వాత చాలా చేంజ్ అయ్యా. నేనే కాదు, నాకు తెలిసి అందరు అమ్మాయిలు చేంజ్ అయిపోతారు. వెడ్డింగ్కి ముందు మార్నింగ్ 8:39 వరకు కూడా లేసేదాన్ని కాదు, ఇంట్లో కూడా నిజంగా ఎవరు లేపేవాళ్ళు కాదు. ఇప్పుడు మార్నింగే 6కి లేచి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ చేసేస్తున్నాను అనమాట. చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాను. మా మమ్మీ డాడీ కూడా షాక్ అవుతున్నారు, బట్ జాలి పడుతున్నారు, అయ్యో పాపం పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకుంటున్నావా అని. మా చెల్లి మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, బాగైంది అక్క నీకు బాగైంది అనేసి. కన్నయ్య కూడా లేచేసినాడు, అందుకని 2 కెమెరాస్. ఒక కెమెరాలో నేను షార్ట్ రికార్డ్ చేసుకుంటున్నా, ఒక కెమెరాలో నేను లాంగ్ వీడియో రికార్డ్ చేసినాడు. సో టిఫిన్ కోసం పిండి రెడీ, చట్నీ రెడీ, అండ్ రైస్ కూడా అయిపోయింది. కుక్కర్లో వేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఫాస్ట్గా స్నానం చేసి వచ్చి దాని తర్వాత సేమియా వేస్తాను, ఎందుకంటే అది దేవుడి దగ్గర పెట్టాలి కదా. సో అందుకే స్నానం చేస్తా. ఇంకా ఇప్పుడేమో ఇద్దరం కలిసి రెడీ అయిపోతున్నాం. రీసెంట్ టైమ్స్లో ఇద్దరం కలిసి రెడీ అవ్వడం ఒక మంచి ఫేవరెట్ యాక్టివిటీ అయిపోయిందనమాట. చక్కగా అలా రెడీ అయిపోవడము. సో అలానే షూట్ చేసుకుంటున్నాము. షార్ట్ వీడియోలో గెట్ రెడీ విత్ అస్ అప్లోడ్ చేసేస్తాను.
ఇట్స్ ముగ్గు టైం. నేను ముగ్గు స్టార్ట్ చేయగానే విహాన్ బాబు వచ్చాడు. విహాన్ అంటే మా పక్కన బాబు అనమాట. తను కూడా వచ్చి నాకు హెల్ప్ చేశాడు కొంచెం సేపు. డైలీ ముగ్గేయడం ఏంటంటే నాకు ఒక థెరపీ లాగా అయిపోయింది. మోర్ దెన్ 8 hours ఫోన్ ఇంకా ల్యాప్టాప్ యూస్ చేసి చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి ఏమైనా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇంటి ముందు కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అనేసి సో ఫాస్ట్గా ముగ్గేస్తున్నా. నాకైతే రాదు, కొంచెం అలా మొబైల్లో చూసి ట్రై చేస్తాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా ఇప్పుడేమో సేమియా ప్రిపేర్ చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, కానీ దేవుడికి పెట్టాల్సిన ప్రసాదం కదా, సో స్నానం చేసి స్టార్ట్ చేశాను అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేబీ నేను కొంచెం ఎర్లీగా లేస్తే బాగుండు. ఎవ్రీడే అలానే అనుకుంటా, కొంచెం ఎర్లీగా లేవాలి అనేసి. కానీ నైట్ ఎడిటింగ్స్ చేసుకొని పడుకునే వరకునే పొద్దున్న లేవాలంటే అస్సలు లేవబుద్ధి కాదనమాట. ఎవ్రీ టైం లాస్ట్ మినిట్ హడావిడి అవుతుంది. ఇంకా ఇంకొంచెం ముందు లేవడానికి ట్రై చేయాలి నేను కూడా. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడేమో పూజ స్టార్ట్ చేసాం. కృష్ణ గోవింద హరే. हमारे प्यारों से प्यारे तुम हो, हमारे हम हैं तुम्हारे, हे नाथ नारायण वासुदेवा. నిజానికి మా ఎవ్రీడే రొటీన్ ఇలానే ఉంటుందన్నమాట. కానీ ఎవ్రీడే మాత్రం ఇంత చక్కగా చీర కట్టుకొని అస్సలు రెడీ అవ్వను. నార్మల్ డ్రెస్ వేసుకుంటా. ఈరోజు స్పెషల్ కాబట్టి అలా రెడీ అయ్యాను. మిగిలినదంతా సేమ్ ఉంటుంది మోస్ట్లీ. అండ్ మీకు తెలుసా, నేను రీసెంట్ టైమ్స్లో టిఫిన్స్ చేయడంలో చాలా స్పెషలిస్ట్ అయిపోయా. అన్ని టిఫిన్స్ చాలా బాగా వస్తున్నాయి అనమాట. వంటలు కూడా బాగా చేస్తా, బట్ టిఫిన్స్ ఇంకా బాగా వస్తున్నాయి. మా సాయి మంచి కాంప్లిమెంట్ ఇస్తాడు. సో ఇప్పుడు సాయి కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:10 అయిందనమాట. నేను కూడా లాగిన్ చేసేసేయాలి. బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్ వర్క్ లాగిన్ చేస్తాను. మళ్ళీ ఈవినింగ్ 6 వరకు ఆఫీస్ వర్కే ఉంటుంది. అండ్ ఇదేంటని చూస్తున్నారా, నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఆర్డర్ చేసినాం తన కోసము. ఇందాకే ఇద్దాం అనుకున్నా, బట్ మొత్తం హడావుడి ఉంటాయి కదా, సో ఈవినింగ్ వచ్చినాక మంచిగా ప్రశాంతంగా ఇద్దాము. అండ్ ఎట్లనైనా ఒక చిన్న కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఈవినింగ్. సో ఆ కేక్ కట్ చేసి ఇస్తాను. చాలా చాలా స్పెషల్ అనమాట. నాకు చాలా నచ్చింది గిఫ్ట్. ఈవినింగ్ ఓపెన్ చేస్తాం, మీరు కూడా చూడొచ్చు. సో ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ కొంచెం సేపు అయినాక లైక్ ఈవినింగ్ 5 అలా అయినప్పుడు కేక్ ప్రిపరేషన్ కూడా చేద్దాము. తను వచ్చేవరకు ఈజీగా 6:30 అవుతుంది. సో నేను 5కి అట్లా స్టార్ట్ చేసిన కేక్ ప్రిపరేషన్ అయిపోతుంది అనమాట. తను వచ్చినాక చూడాలి, ఎటైనా వెళ్దాం అనుకుంటున్నాము, కానీ ఏం వెళ్ళాలో అర్థమవుతలేదు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా ఆఫీస్ వర్క్ కూడా అయిపోయిందనమాట. తను రావడానికి ఇంకో 1/2 hour ఉంది. ఈ లోపు కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే కేక్ కంప్లీట్గా నేనే చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఓవెన్ యూస్ చేయడం రాదు. అంటే అది కొత్తది. లాస్ట్ పెళ్ళైన 1st monthకి ఒకసారి కేక్ చేసుకున్నాం, అప్పుడు యూస్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు అనమాట. సో నాకు అవన్నీ సెట్టింగ్స్ రావు. సో బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెడతా. తను వచ్చినాక కేక్ కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేస్తాం. చాలా సింపుల్గా మీకు ప్రాసెస్ కూడా చెప్పేస్తాను. సో నేనైతే 3 eggs అండ్ ఈ క్వాంటిటీ సేమ్ ఈ గ్లాస్తో క్వాంటిటీతో షుగర్ ఎంత తీసుకుంటున్నామో మైదా కూడా అంతే తీసుకోవాలి. సో ఈ క్వాంటిటీతో తీసుకుంటున్నా. అండ్ 3 eggs. ఫస్ట్ అయితే ఇది బీట్ చేసేద్దాం.
కేక్ బ్యాటర్ కోసం సేమ్ నేను చూపిస్తున్నట్టే చేయండి, కానీ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఎగ్స్ బాగా బీట్ చేయాలి, అప్పుడే మెత్తగా టేస్టీగా వస్తుంది అనమాట. సో నేను బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేశాను. అప్పటికి మా సాయి వచ్చేసారు, అంటే నేను బ్యాటర్ కంప్లీట్ చేసినా తను వచ్చేసారనమాట. సో రాగానే తను ఓవెన్లో కూడా పెట్టేశారు. చాలా క్విక్గానే అయిపోయింది, ఓవెన్లో లైక్ ఒక ½ an hour. ఈవెన్ స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే నాకు ఎందుకో అలవాటు అయ్యి స్టవ్ పైన చేసిందే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఓవెన్తో కంపేర్ చేస్తే. హీస్ బ్యాక్. కన్నయ్య హాయ్ చెప్పు. గుడ్ ఈవినింగ్ చెప్పు. గుడ్ ఈవినింగ్ గైస్. ఎస్, యాక్చువల్గా నేను ఎగ్స్ 3 వేసా, బట్ కొంచెం టైట్గా అనిపించింది అనమాట. చాలా తక్కువైంది, గట్టిగా ఉంది. దీంట్లో కొంచెం బటర్ రాసి ఇలా మైదా ఇలా కోట్ చేసి పెట్టిన హార్ట్ షేప్ కేక్. ఓవెన్ ఏమో ప్రీ హీట్ చేస్తున్నాం. కేక్ కొంచెం మాడిపోయింది. యాక్చువల్గా ఇది మాడిపోవడం కాదు, నాకు ఇట్లా గట్టిగా ఉంటేనే ఇష్టం. హ్యాపీ బర్త్డే టు వస్తలేదు. And now it's celebration time. కేక్ కటింగ్ అవ్వగానే నేను తనకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఆర్డర్ చేశాను అనమాట. సో అది ఇచ్చాను. తన రియాక్షన్ అయితే చాలా బాగుండే. నిజం చెప్పాలంటే నేను కూడా ఆ గిఫ్ట్ ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఒక ఆన్లైన్ పేజ్లో అంటే ఇన్స్టా పేజ్లో చూసాను అనమాట, గీత హ్యాండ్మేడ్ ఆల్బమ్స్ అని. చాలా బాగుంది, అంటే మన ఫొటోస్ని గ్రీటింగ్ కార్డ్ ప్లస్ ఆల్బమ్లా ఉంటుంది అనమాట. సో తనకి ఫొటోస్ అవన్నీ సెండ్ చేసి తను ఆల్బమ్ చేసి పంపించింది. తనతో పాటు అంటే మా సాయితో పాటు నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను. అంటే తన పేజ్లో చాలా ఆల్బమ్స్ చూశాను, కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్గా నేను కూడా తనతో పాటు ఫస్ట్ టైం చూస్తున్నాను. నిజంగా షాక్ అయినాం, ఆ క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే ఆల్బమ్ చూసేద్దాము. తన డీటెయిల్స్ కావాలంటే కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వస్తుంది కరుణగిరిలో దిగినాయి. అవును, నేనే తీసిన అది. రెండే కాదు, మోస్ట్లీ ఫోటోస్ అన్ని నువ్వు తీసినాయి. బాగుందా? స్కూల్ ప్రాజెక్ట్ నచ్చిందా? ఇది మన గ్రాడ్యుయేషన్, ఇది మన ఫస్ట్ జాబ్, ఇది మన ఫస్ట్ ట్రిప్. లేదు సెకండ్ కూర్కు చిక్మంగళూరు. ఇది గుర్తుందా? ఇలాంటిది ఎప్పుడు ఇచ్చినా మళ్ళీ ఇలాంటి ఒక సిమిలర్ ఆల్బమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఒకసారి ఇచ్చిన. ఇది ఇట్లా చూడు. కాదు ఇట్లా ఉండేది. వావ్, సూపర్ సూపర్ ఉంది. మస్తు ఇది ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి మస్తు ఉంటుంది. ఫోటోలు ఉండే అందరి వచ్చారు. అది క్రేజీ ఉంది, అది కూడా ఫోటో. ఇది కదా చాలా బాగా వచ్చింది. పెళ్లి చూపులో ఫోటో, చెల్లి తీసింది అది. అన్నీ ఏమంటారు బెస్ట్ మెయిన్ ఫొటోస్ అన్ని కలిపి చేయించిన. ఇది సంగీత ఫ్లిప్ అజూబా అబ్రగదబ్రా బలిగింది కదా. బాగుంది. ఇలా వస్తుంది. ఇదేమో ఫస్ట్ ఫంక్షన్. నచ్చిందా? చాలా బాగుంది.
అచ్చా ఇది వావ్. ఫయాస్ అసలు ఇందులో నువ్వు తీసినే ఉన్నాయి చూస్తుంటే. ఇప్పుడు ఈ 2 నువ్వేగా తీసింది, మొత్తం నువ్వు తీసిన ఫొటోసే ఉన్నాయి అసలు. సాయిగా నా కాళ్ళు కూడా నెత్తిన జరుగుతుంది. దీక్ష అవునా కదా దీక్ష, మెమోరీస్ అన్ని అట్లా రావాలంటే ఆ 2 ఫోటోస్ నేను చెప్పినా మరి సాయిగాడు నా కాళ్ళు కడిగి నెత్తి మీద చూసినావు ఎట్లా అంటుడు. చాలా బాగుంది ఫొటోస్ అవన్నీ చాలా బాగున్నాయి. నాకు అన్నిటికంటే కవర్ బాగుంది. లేదు నేనైతే తను పంపించా, తన పేజ్ చూసి బాగా నచ్చి. నేను అసలు చెప్పలేదు, నాకు నచ్చిన ఫొటోస్ అన్ని నేను పంపించా. ప్రతి ఒక్కటి తనే చూసుకొని అట్లా ప్లేస్ చేసుకుని మస్తు వేసింది. అసలు చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా వర్క్. సో అలా నేను ఇచ్చిన గిఫ్ట్ తనకి చాలా నచ్చిందనమాట. ఈ ఆల్బమ్ క్లియర్గా చూడాలంటే తన పేజ్లో ఉందన్నమాట. తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఆ పేజ్లో క్లియర్గా వ్లాగ్ కూడా ఉంది. నేను తన పేజ్ నేమ్ అవన్నీ కూడా, ఈవెన్ తన ఫోన్ నెంబర్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇంకా స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తా. సో మీరు అక్కడ వెళ్ళి చెక్అవుట్ చేసినా కూడా ఈ ఆల్బమ్ క్లియర్గా కనిపించేస్తుంది. సో ఆల్బమ్ ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వెళ్దాం అనుకున్నాం అనమాట. హాయ్ చెప్పు. ఇందాక మీరు మా ఆల్బమ్ చూసారు కదా, అందులో 90 ఫొటోస్లో 100 ఫొటోస్లో 95 ఫొటోస్ తీసింది ఈ పర్సనే అనమాట. యా చాలా బాగా ఇస్తాడు. నాకు మా హస్బెండ్కి బెస్ట్ ఫ్రెండే కదా ఫస్ట్. ఇప్పుడు కూడా పాపం తనే రికార్డ్ చేసినాడు, మేమేమో తన ఇంట్లో పెట్టి తిరగబోతున్నాం. అయితే ఏఎంబీ మాల్కి వచ్చామన్నమాట. యాక్చువల్గా ఏమైనా గేమ్స్ ఆడదామని వచ్చేసాము, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ అన్నీ కూడా అండర్ మెయింటెనెన్స్ ఉండే, మేబీ మా టైం బ్యాడ్ అనుకుంటా. మాకేమైనా ఇలా డిఫరెంట్గా గేమ్స్ ట్రై చేయాలని ఉందన్నమాట, కానీ ఎక్కడ ఏమున్నాయో అసలు ఐడియా తెలుస్తలేదు. మీకు ఏమైనా తెలిస్తే హైదరాబాద్లో ఇలాంటి మంచి డిఫరెంట్ కపుల్ యాక్టివిటీస్ అండ్ ఇలా గేమ్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ చేసేయండి, డెఫినెట్గా ట్రై చేసి ఇస్తాము. సో అది మా డే ఇలా గడిచిపోయింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఐ థింక్ ఇది అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు. అండ్ ఇప్పుడు నా గేమ్ తర్వాత మా హస్బెండ్ రియాక్షన్ చూడండి. నేను అసలు డైనోసార్కే భయపడలే. ఆయన పక్క నుంచి కాలుతాను పాపం, నీకు తెలియదు అది. నువ్వు నేను నిజంగా నేనే కాల్చిన అనుకున్నా. ఇంకో చూపించిన సరే దా, ఇంకేమైనా గేమ్స్ ఉన్నాయేమో చూద్దాం. ఓకే. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. ఆషాఢ మాసంలో డే ఈవెంట్, ఇంకా మా 6th month హాఫ్ యానివర్సరీ ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. అస్సలు హడావిడి లేకుండా ప్రశాంతంగా, సమ్టైమ్స్ హడావిడి లేకుండా ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకునే కూడా చాలా బాగుంటాయి కదా. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి, ఎందుకంటే వెడ్డింగ్ సిరీస్ అయిపోయినాక ఇలాంటి వ్లాగ్స్ అప్లోడ్ చేయాలా లేదా నాకు కూడా ఐడియా వస్తుంది. కంటిన్యూస్గా వెడ్డింగ్ సిరీస్ చూసి బోర్ అయిపోయి ఉంటారు కదా, అందుకే ఇది అప్లోడ్ చేస్తాను అనమాట మిడిల్లో. ఇది అవ్వగానే మళ్ళీ వెడ్డింగ్ సిరీస్ కంటిన్యూ చేస్తా. దాని తర్వాత ఎలాగో ఇలానే రొటీన్ వీడియోస్ చూస్తూనే ఉండాలి కదా. యా దట్స్ ఇట్. మీరు కానీ ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీగారి ముచ్చట్లు. బాయ్ బాయ్.